జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 29 సోమవారం పిఠాపురం మండలం పలు గ్రామాలలో రోడ్ షో చేయనున్నట్లు జనసేన పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రేపటి రోజున మా అధ్యక్షుల వారు పిఠాపురం రూరల్ మండలంలో రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షో చందుర్తి జంక్షన్ నుంచి మొదలుకొంచుకుని వన్నిపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, పీతమ్మాపురం, గోకివాడ, జమ్ములపల్లి, నర్సింగపురం, ఎల్లన్పురం, కోలంక, విరవాడ, విరవ, మంగుతుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కే పాలెం అండ్ కందరాడ మీదుగా వచ్చి ఈ కుమారపురంలో ఈ ర్యాలీ ముగుస్తుందండి. ఉదయం 8 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుద్ది. మధ్యాహ్నం 1 గంటల లోపల ముగించుకుని మా అధ్యక్షుల వారు తిరిగి రేపటి సాయంత్రం 2 కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అంచేత మీరు కూడా సహకరించాలి. అలాగే విధంగా మా నాయకులకు కూడా మేము చెబుతున్నాం, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 గంటకి మనం ముగించాలి. ఎందుకంటే సార్ మీటింగ్ ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 2-3 అవర్స్ ఆయనకి స్పేస్ కావాలి. ఉంటేనే కానీ నెక్స్ట్ మీటింగ్కి ఆయన ప్రిపరేషన్ ఆయన ప్రిపేర్ అవుతారు. అంచేత మా నాయకులకు కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఒకటే, రేపు 8 గంటలకల్లా కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుద్ది. మీరంతా కూడా మన జనశ్రేణులంతా కూడా ఈయన కార్యక్రమం చేసి రేపు ఈ కార్యక్రమం 8 గంటలకి చందుర్తి జంక్షన్లో ప్రారంభమయ్యే విధంగా కూడా చేయాలని, అదేవిధంగా కూడా దారి మధ్యలో కూడా ఎక్కువసేపు నిర్వహించకుండా మన అధ్యక్షుల వారి కార్యక్రమం 1 గంటకల్లా ముగించాలని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా కూడా 30వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం ఉంది. అది కేవలం రోడ్ షో అంటే చిత్రాడ గొల్లప్రోల్ టౌన్ అంటే చిత్రాడ ఎస్సీపేట మొదలుకొని మహాలక్ష్మి టెంపుల్ వరకు సాగుద్ది. తిరిగి గొల్లప్రోల్లో ఈబీసీ కాలనీ నుండి ఏలూరు బ్రిడ్జ్ వరకు కూడా కొనసాగుతుంది సార్. 30వ తారీఖు చిన్న షార్ట్ టైం మీకు చెప్తున్నాం కదా. ఎక్కడైతే అధ్యక్షుల వారి చిన్న సమయం ఉన్నా కూడా ఈ పిఠాపురానికి వినియోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి మీరందరూ సహకరించండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ పిఠాపురంలో అన్ని గ్రామాలని మా అధ్యక్షుల వారి చేత మేము కల్పించాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఉద్దేశాన్ని కూడా మీ ప్రజలకు అందరూ కూడా తెలియజేయండి. సాధ్యమైనంత వరకు కూడా అన్ని గ్రామాలు కూడా టచ్ చేసే కార్యక్రమం ఉంటుంది. తిరిగి 10వ తారీఖుని మొత్తం నియోజకవర్గం అంతా కూడా బైక్ ర్యాలీ ఉండబోతుంది సార్. ఈ మధ్యలో ఏమైనా వీలైతే ఇంకో కార్యక్రమం కూడా జోడిస్తాం. దాదాపుగా మేము అన్ని దీంతో మొత్తం టోటల్గా కవర్ చేసామని అనుకుంటున్నాం. చిన్న ఉన్నా కూడా ప్రజలందరినీ కూడా మన్నించమని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుల వారు మన రాష్ట్రమే కాదు బయటకు కూడా ప్రెషర్ ఉంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ ముందు మోడీ గారి బహిరంగ సభ ఉంది, అమిత్ షా గారి బహిరంగ సభ, మోడీ గారి 2 ఉన్నాయి సార్. ఒక రోడ్ ర్యాలీ, విజయవాడలో కూడా రోడ్ షో ఉంటుంది అంటున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు కూడా అధ్యక్షుల వారు పాల్గొనవలసి ఉంది. అలాగే కూడా అమిత్ షా గారికి కూడా 2 సభలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా అధ్యక్షుల వారు పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ దృష్టి పెట్టుకుని సాధ్యమైనంత మేరకు అధ్యక్షుల వారిని ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళాలి మా ప్రయత్నం. మేము ఎక్కడైనా కూడా మిస్ అయితే మొన్నటి రోజున ఉప్పాడులో మా అధ్యక్షులు గారు స్వయంగా చెప్పారు, ఏమంటే ఎలక్షన్ తర్వాత ప్రతి గ్రామానికి నేను వస్తాను, మీ సమస్యలన్నీ తెలుసుకుంటాను, వాటినన్నిటి కూడా పరిష్కార మార్గంగా నేను చూపిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా ఈ ప్రజానికానికి పిఠాపురం ప్రజానికానికంతా కూడా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.